హాయ్ అండి, ఈరోజు శివరాత్రి కదండి. శివరాత్రి రోజు శివుడికి ఇష్టమైన ఈ హల్వాని సింపుల్గా చాలా తక్కువ పదార్థాలతో క్విక్గా అయిపోయేలాగా ఈ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బెల్లం వేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లము వాటర్లో బాగా మెల్ట్ అయ్యే వరకు కరిగించుకోవాలి. దీనికి ఏ పాకం అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. చూసారు కదండి, బెల్లం బాగా మెల్ట్ అయిపోయింది. ఇంక ఇలా మెల్ట్ అయిపోతే ఇంకా ఆపేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాకాన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులో నేను కొంచెం నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి బాగా మెల్ట్ అయిపోవాలి. బాగా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకుందాం. నెయ్యి ఎక్కువగా వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా నూనె కొద్దిగా నెయ్యి వేసేసుకోవచ్చు. మనం వేసిన జీడిపప్పు కూడా వేగిపోయింది. ఇందులో కిస్మిస్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవి వేగిపోయినాయండి. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ నేతిలోనే 1 కప్పు గోధుమ పిండి, ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి. నెయ్యి ఎక్కువ వేస్తేనే టేస్ట్ కూడా బాగుంటుంది స్వీట్. గోధుమ పిండి వేసాక కొద్దిగా సిమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనం దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు టేస్ట్ చూడం కదండి. ఇలా కరెక్ట్ మెజర్మెంట్స్తో కనుక చేస్తే మనం టేస్ట్ కూడా చూడక్కర్లేదు. చూసారు కదా, మనం వేసిన గోధుమ పిండి చక్కగా కలర్ షేడ్ అయిపోయిందండి. బాగా వేగిపోయింది. గోధుమ పిండి మనం కనుక పచ్చి వాసన పోకుండా కనుక స్వీట్ చేస్తే అంత టేస్ట్ బాగోదండి. ఇది కొంచెం ఓపిక్గా గోధుమ పిండి ఫ్రై అయ్యే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే స్వీట్ మాత్రం చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇది వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం బెల్లాన్ని కరిగించుకున్నాం కదా, ఆ వాటర్ని కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా వాటర్ పోసేటప్పుడు కొంచెం ఉండలు కట్టేస్తుంది, అందుకే కొంచెం పోసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. ఒకేసారి పోసేస్తే ఉండలు కట్టేస్తుందండి, అప్పుడు మనం తిప్పలేము. బెల్లం వాటర్ మొత్తం గోధుమ పిండిలోకి ఇలా బాగా పట్టేసే వరకు మిక్స్ చేయాలి. అతుక్కోకుండా ఉండే వరకు మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి ఇందులో వేసేద్దాము. బాగా మిక్స్ చేయాలండి, అప్పుడే స్వీట్ బాగుంటుంది టేస్ట్. హల్వా మొత్తం ఇట్లా కళాయికి స్టిక్ అవ్వట్లేదు కదండి. ఇప్పుడు మన స్వీట్ రెడీ అయిపోయినట్టే. చేసేసారు కదా, ఈ హల్వాని ఎంత సింపుల్గా చేసేస్తామో. ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చినా కూడా ఇలా క్విక్గా అయిపోయే ఈ హల్వాని మీరు కూడా తప్పకుండా ఒకసారి ప్రిపేర్ చేయండి. ఇప్పుడు ఈ హల్వాని మన నైవేద్యంలాగా పెట్టేసేద్దాము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.